హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. చూడండి, మనమైతే హ్యాండ్స్కు తక్కువ పడుతున్నది ఈ విధంగానైతే పీసులు అయితే అతికేసుకోవాలండి. సో మనకైతే ఈ హ్యాండ్స్ కట్ చేసినప్పుడే సైడ్కి వస్తాయండి పీసులు అయితే. వాటిని మనం సరిపోతే వాటిని వేసుకోవచ్చు, ఒకవేళ సరిపోకుంటే వేరే క్లాత్ అయితే వేసుకోవచ్చు. సో చూడండి, మనమైతే హ్యాండ్స్కి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్టే మన కొలత ప్రకారంగా హ్యాండ్స్ సరిపోయేంత జాయిన్ చేసుకోవాలి. చూడండి, సౌండ్ అయితే వర్షం అయితే బీభత్సంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కొట్టవలసిన సమయం కాదండి, వర్షం అయితే అన్ని చోట్లలా కురుస్తున్నాయి. సో పంటలు అయితే చేతికి వచ్చిన టైం ఒకరు ముగ్గురు నలుగురు అట్లా కోసారు, ఇంకా మిగతా అయితే రెడీగా ఉన్నాయి కోయడానికి. కానీ వర్షం వల్ల కొయ్యలేకపోతున్నారు. సో అవి కొంచెం వరి మొత్తం ఇట్లా ఒరుగుతుందండి, నిలబడి ఉన్న వరి కూడా ఒరుగుతుంది. కొంచెం కష్టమైన పని అవుతుంది, కొంచెం ఏంది బాగా కష్టమవుతుంది పంట చెట్లకైతే. కానీ ఇదంతా వానదేవుడు సృష్టి మనదేం లేదు, అంతా సృష్టి దయ. చూడండి, మనమైతే బ్లౌజ్కు ఫస్ట్ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టార్టింగ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఎప్పుడు కుట్టాలి, అది ఎప్పుడు కుట్టాలి అని, అయ్యో ఇది ఎలాగా అది ఎలాగా అని అయితే కన్ఫ్యూజ్ అనిపిస్తుందండి. కన్ఫ్యూజ్ కావద్దు. 1 2 లేదా 3 రోజులు చూసేసరికి మీకైతే ఏదాని తర్వాత ఏది చేయాలనేది చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మనమైతే ముందు డాట్స్ అయితే స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ కింది డాట్ నుంచి వెళ్ళి బ్లౌజ్కు ముందు పార్ట్ ఉంటుంది కదండి, ముందు పార్ట్కు ఫస్ట్ డాట్ కింది డాట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో మనం అంతా కూడా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి చూడడం, అలాగే నెమ్మదిగా మనమైతే అవగాహన చేసుకోవాలి. కంగారు పడకండి, కంగారు పడితే ఎంతో పెద్దగా ఉందని చెప్పి గడ్జిజ్ అవుతుంది. ఏమీ లేదండి, చాలా ఈజీగా మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలాగ డాట్స్ అన్నీ కూడా కుట్టినాక మనమైతే బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలండి. 2 పెట్టుకోవాలి కదా వెనకాల. ఇలాగా ఒక లెంత్ ప్రకారమే పెట్టుకోవాలండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే పెట్టుకోకూడదు. మనం చిన్న మార్క్ ఇచ్చుకొని ఆ మార్క్ అయితే ఫస్ట్ ఒకటి మార్కు ఇచ్చినా కూడా సెకండ్ది అంటే కొంత బట్టి కూడా వేసుకోవచ్చు ఈజీగా. మనకైతే కస్టమర్ వచ్చారండి షాప్కి, ఇలాగ వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తున్నాను. చూడండి, మనమైతే వాళ్ళకి ఇచ్చినాకనే మళ్ళీ మన పని అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో జలుబులు జ్వరాలు చాలామందికి ఉన్నట్టే నాకు కూడా వచ్చాయండి. ఇవి చూడండి, ఇవైతే షేప్ బెల్ట్, పెద్ద పట్టీలు అనొచ్చు, షేప్ బెల్ట్ అనొచ్చు. ఈ చిన్నగా ఉన్నాయి చూడండి, ఇవి అయితే సరిపోవు. మనమైతే వేరే క్లాత్ అయితే ఎదురేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగ ఎదురేసి పైనుంచి ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇంకో పీసు కూడా ఇలా ఎదురేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాగా నీట్గా ఇలాగ కట్ చేసుకోవాలి. మనమైతే లోపలికి ఒక పీస్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఎలా అంటే స్టిఫ్గా, కొంచెం గట్టిగా ఉండడానికి, మందంగా ఉంటుంది కదండి, అందుకోసమని వేసుకోవాలి. సో మనం కొంచెం పీసును దాన్ని సరిగా చేసుకుంటే కొన్ని సెట్ చేసుకోవచ్చు అండి. అనుకూలంగా లేని పీసుని కూడా ఇలాగా అడ్జస్ట్మెంట్ ఆల్ట్రేషన్ చేసుకుంటే చక్కగా షేప్ బెల్ట్లో లోపల పీస్కి అయితే పనికొస్తాయండి. మనం చేసే అదేనండి అందులోనే అలాగా చేసుకుంటే వెళ్ళిపోతారండి. ఇంకా చూడండి, మనమైతే షేప్ బెల్ట్ ఫస్టే సరిపోయేంత ఆకారం తీసాం కాబట్టి మనం లోపల వేసే క్లాత్ మనం సేమ్ కట్ చేయకుండా ఇప్పుడు మనం ఇలాగా వేసి కుట్టినాక చూడండి, ఇలాగా ఇలా చూడండి, ఇలాగ కుట్టాక ఇక్కడ చూడండి, మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మన షేప్ బెల్ట్ సరిగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేస్తే సరిపోతుందండి. ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా మనమైతే షేప్ బెల్ట్ అతకాలండి. ఇక్కడ చూడండి, చిన్న డాట్కి అయితే నేనైతే మలిసాను. మలవడం వల్ల ఫ్రీగా ఉంటుందండి.
అలా మలవపోతే కొంచెం పట్టేసినట్టు ఉంటుంది, కొంచెం అంతే తేడా ఉంటుందండి. ఖచ్చితంగా మనం అయితే డాట్ని అయితే మలుచుకొని షేప్ బెల్ట్ అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనమైతే ఈ కప్పు అప్పుడప్పుడు మనకు డౌట్స్ వచ్చినాయంటే వాటిని చెక్ చేసుకోవాలండి. నేనైతే చెక్ చేస్తున్నాను. ఇంకో పార్ట్ కూడా ఇలాగ మనమైతే షేప్ బెల్ట్ అతికేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలాగా, ఇక్కడ చూడండి డాట్ ఈ విధంగా మలుచుకోవాలి. మనమైతే ఎంతైతే కుట్టుకు వదులుకుంటామో తెలుసు కదండి, మనం చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా అవగాహన అయితే వచ్చేస్తుంది. ఆ కుట్టు మందంలోనే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 షేప్ బెల్ట్ మన ఉక్సుల పట్టి కాజా పట్టి 2 సేమ్ వచ్చినాయని చూశాను. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఇప్పుడు మన సెకండ్ కుట్టు వేసేటప్పుడు సవరించుకోవచ్చు. తక్కువ వచ్చిన దానికి కుట్టు కలిపి వేసుకోవచ్చు. అందుకోసమని మనం ఒక కుట్టు మీదనే ఉక్సుల పట్టి కాజా పట్టి ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. చూడండి మనమైతే ఇలాగా రెండో కుట్టు వేసినాక ఇప్పుడు కాజా పట్టి అండి, ఇలాగా కాజా పట్టి. వర్షాలు అయితే ఫుల్గా వచ్చేస్తుంది, ఉంటుంటే ఇంకా వర్షం అయితే పెరుగుతూనే ఉంది. పంటలు అయితే అన్నీ పూతగా చిన్నవి, ఇంకా ఎలానో అంత దేవుడి దయ. తొందరగా వర్షం అనేది తగ్గితే పంట చేనులు బాగుపడతాయి. చూడండి ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుందండి. సౌండ్ అయితే వర్షందేనండి, రికామ్ లేకుండా కుడుతుంది వాళ్ళ పొద్దున్న నుంచి అయితే. ఇక్కడ చూడండి మనం ఉక్సుల పట్టి ఈ విధంగా వేసుకోవాలి. మన కాజా పట్టి తిరమరకు వేసుకుంటాం కదా, ఇప్పుడు ఉక్సుల పట్టి చూడండి మంచి మరకు వేసి ఇలాగ పైనుంచి ఒక కుట్టు వేసి ఇలాగ లోపలికి ఒక మడత మలిసి ఇంకో మడత మీదకి వెళ్ళి ఇలాగా చూడండి ఇలాగా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం అయితే ఇంట్లో కూర్చోండి చాలా హ్యాపీగా చేసుకునే ఆనందంగా చాలా అవైలబుల్గా ఉండే అందరికీ అనుకూలంగా ఉండే పని అండి. సో ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్కు కానీ ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే పని అండి టైలరింగు. సో మన పని మనం చేసుకోవాలనుకున్నా, ఇంకా మన వాడలో మన ఇంట్లో మన ఊళ్ళో ఏదో ఎంత మనకి శక్తి మీద మన శక్తి తగ్గట్టు ఎంత పని అంటే అంత పని దొరుకుతుందండి. చూడండి షోల్డర్ కుట్టు అయితే వేసిస్తున్నాను. నేనైతే ఫస్ట్ మర్చిపోయాను, ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి వెనక సిరి వేసినా పర్వాలేదండి. అంటే మనం గల్లపట్టి వేయకముందే వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఇది సాదా కటింగ్ కాబట్టి మనం గల్ల కట్ చేసినప్పుడు ఉన్న ఈ పీస్ వచ్చింది కదా, దాంట్లోనే ఈ విధంగా క్రాస్గా పీసులన్నీ తీసేస్తున్నాను. వీటిని అన్నిటి కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇలాగా అన్నీ కూడా జాయిన్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి అంతా కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కంగారు అయితే అస్సలే వద్దండి, చాలా మనకు ఎంత టెన్షన్గా చూడొద్దు, ఎంత అల్కగా చూస్తే అంత అల్కగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనమైతే గల్లపట్టి వేసుకుంటూ వస్తున్నాము. మనం ఏ కుట్టు మందం అయితే వదులుకుంటున్నామో ఆ కుట్టు మందమే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ అయ్యాకే ఒకే లెవెల్లో అయితే కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి ఒకే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు నేను కుట్టినాక చూడండి ఒకసారి బ్యాక్ తీసి ఇలాగా చూస్తున్నాను. ఎందుకు అంటే మనం ఎక్కువ తక్కువ కుట్టుబడ్డా కూడా ఇప్పుడు మనం క్లాత్ అనేది మలిపి కుట్టక ముందే సవరించుకోవచ్చు. ఎక్కువ పడితే తక్కువ వేసుకోవచ్చు, తక్కువ పడితే కొంచెం కుట్టి యాడ్ చేసి రెడీ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈక్వల్గా కుట్టేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. ఇలా చూడండి ఇవన్నీ అయితే ఖర్చు పెట్టున్నాను. ఇలా పెట్టడం వల్ల అయితే నెక్ చాలా పర్ఫెక్ట్గా ఎలా అంటే ఫ్రీగా ఉంటుందండి, పట్టేసినట్టు ఉండదు. కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, ప్లస్ పంపకం చేసినప్పుడు కూడా పంపకం ఎక్కడిదక్కడ కుదిరించి ఆగుద్దండి, కుట్లు పికిలకుండా పంపకం అనేది పికిలిపోకుండా చక్కగా బ్లౌజు సీనియారిటీ ఉన్న రోజులు చక్కగా ఉంటుంది. సో చూడండి మనమైతే క్లాత్ను ఇలాగా మలిచి కుట్టుకోవాలి. నేనైతే ఇలాగానే కుట్టడం ఎక్కువ అలవాటు ఉందండి. మనమైతే సీదా అంటే మంచి మర నుంచెల్లే కుట్టుకుంటూ రావాలి. కింది వైపు క్లాత్ మలుపుకుంటూ పైనుంచెల్లి మనమైతే స్ట్రైట్గా మనం కుట్టు ఎటు పడుతుంది అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి పైనుంచెల్లే కుట్టుకుంటూ రావాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నేనైతే ఇక్కడ ఇక్కడ స్పర్శ చూసుకుంటా, కింద కుట్టు ఏడుందని ఎడమ చేతుల స్పర్శ చూసుకుంటూనే కుట్టు అయితే వేసాను కదా. సో మీరైతే అలాగా వేయడం వల్ల కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ పడతారేమో అని నాకు అనిపించింది కాబట్టి నేను మీద నుంచెల్లే కుట్టేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్కు మనమైతే షోల్డర్ కుట్టుకున్న మనం హ్యాండ్స్కు చిన్న కట్స్ అండి ఇస్తాం కదా, ఆ కట్స్ను షోల్డర్ కుట్టు సెంటర్ పాయింట్ చూసుకొని ఇటు కొలుసుకోవాలండి. హ్యాండ్స్కు
అలా కొలుసుకున్నప్పుడు మనకు ఎంత క్లాత్ ఉన్నది ఏందనేది క్లారిటీగా అర్థమవుతుంది. అది అక్కడి నుంచి వెళ్ళి కుట్టుకుంటా ఇలాగా చేయాలి. చూడండి ఇలాగా మనమైతే కుట్టుకు మనమైతే ఎంతకు అవసరం ఉందో కుట్టుకు అంతకే ఆ మందంలోనే కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ అటు ఇటు పోకుండా నిదానంగా కుట్టినా పర్వాలేదు, ఒక్క లెవెల్గా కుట్టు అయితే పడేలా చూసుకోవాలి. నెక్స్ట్ కుట్టు కూడా ఆ కుట్టులోనే వేసుకోవాలండి. అప్పుడే పట్టు అనేది ఎక్కువ ఉంటుంది, పిగిలకుండా బ్లౌజు ఉన్నంతకాలం చక్కగా కుట్లు అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. కాబట్టి మనమైతే కుట్టులోనే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలండి. చూడండి సేమ్ అలాగే మనం మనకు షోల్డర్ కుట్టు ఏడైతున్నాడో మనం కట్టంగా మనకు హ్యాండ్ కటింగ్ చిన్నగా పెట్టుకుంటాం కదా, అది ఏడైతుందో సెంటర్ పాయింట్ తీసుకొని ఆ నుంచి అది కొలుసుకొని ఆ నుంచి వెళ్ళి ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. సో హ్యాండ్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి మనమైతే హ్యాండ్స్కు కూర కుట్టుకోవాలండి. నేనైతే చూసిస్తున్నాను. ఫ్రెండ్స్ ఎంత చక్కటి పని అంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి. ఈ టైలరింగ్ మనం ఇంకోళ్ళ చేతికి పోకుండా మన పని మనం చక్కగా చేసుకోవచ్చు. ఇలాగ కూర పెట్టుకోవాలండి. రెండు హ్యాండ్స్ కూడా నేనైతే చిన్నగా కూర కుట్టేస్తున్నాను. మనం పంపకం పట్టి మలుచుకుంటాం కదా, అందుకోసమని ఇక్కడ చూడండి పంపకం పట్టి ఇలాగా మనమైతే స్టార్టింగ్ ఎంత వదులుకుంటాం పంపకానికి అంత మోతాదులోనైతే మలిచి లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం పంపకం చేశాక మళ్ళీ దాన్ని ఇప్పేస్తాం కదా, అందుకోసమని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి లూజ్ కుట్టు. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూడండి నడుం పట్టి కోసమని నేనైతే చిన్న క్లాత్ పీసులు అయితే తీసేస్తున్నాను. ఇందులో క్లాత్ ఎక్కువ మిగిలలేదండి, ఉన్న ఐటెంనైతే నేను సవరించుకోవాలి కాబట్టి దీన్ని చిన్న చిన్న పీసులు కూడా నేను ఇలాగా జాయింట్ చేసి కుట్టేసి రెడీ చేస్తున్నాను నడుం బెల్ట్కు. చూడండి ఇలాగా నడుం పట్టికి ఇలాగ పంపకం పట్టి నడుం పట్టి ఎదురు పట్టి అంటే మూడు ఒకటేనండి, అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళైతే అంటారు. చూడండి ఇలాగా వర్షాకాలం లెక్కనే కొడుతుందండి. వర్షం అయితే సౌండ్ అంతా కూడా అదే. చూడండి ఇలాగా ఇదైతే సరిపోదండి, ఇందులో క్లాత్ కూడా లేదు. నేను చెక్ చేశాను, ఇంకా వేరే ఒక పీస్ అయితే తీసుకున్నాను. దాన్ని దీనికి ఈ విధంగా అయితే జాయింట్ చేశాను. చక్కగా కట్ చేసి ఇప్పుడు అయితే మన నడుము పట్టి వేసేసి కుట్టేసుకోవాలి. ఇలాగ కూర కుట్టి ఇలాగా. సో వీడియోస్ అయితే లేట్ అయినాయండి, ఏమనుకోవద్దు. కొన్ని పరిస్థితులు కొన్ని ఏదైనా అంత దేవుడిచ్చిన వరంగా భావించుకోవాలి. ఇక సమయం అయితే అనుకూలించలేదు. చూడండి మన డాట్స్ ఉన్న కాడ చిన్నగా కుర్చీ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ కుర్చీ పెట్టాను, సెకండ్ కూడా కుర్చీ కూడా పెట్టాను. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. పైనుంచి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలాగ మనమైతే ఏ పట్టు అయితే వేసామో ఆ పట్టు మీదనే కుట్టు పడేలా చూసుకోవాలండి. ఇలాగా ఇక్కడ చూడండి సైడ్ జాయింట్లు అయితే చేసేస్తున్నాము మనం. వెనుక పాటు ముందు పాటు కలిపి సైడ్ జాయింట్ ఈ విధంగా. నేను మధ్యంతరంగా ఒక కుట్టు అయితే వేస్తానండి, అటు కడకని కాదు ఇటు లోపలికని కాదు. మామూలుగా ఒక కుట్టు అయితే వేసినాక నెక్స్ట్ ఆది బ్లౌజ్ తోటి మన కొలతకి ఇస్తారు కదండి, ఆ జాకెట్ తోటి అయితే మళ్ళీ లూజ్ టైట్ చూసుకొని అయితే కుట్లు అయితే వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ రాదన్న ముచ్చటైతే ఉండదండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. కన్ఫ్యూజ్ అయ్యి రాదని చెప్పి అక్కడనే ఆగిపోవద్దు. రాదని అనుకుంటే ఎలాగా వస్తుంది, కంపల్సరీ ప్రతి ఒక్కరికి చేయడానికి వస్తుంది. కాకపోతే టెన్షన్కి చూడకుండా నిదానంగా అల్కగా వచ్చే కట్టింగ్, అల్కగా చేసే కట్టింగ్ను, అల్కగా కుట్టే స్టిచ్చింగ్, ఇదిని చూసుకుంటూ మనం రోజొక్క స్టెప్ తీసుకుంటూ ముందుకెళ్ళాలండి. 100% మీకు రాదన్న ముచ్చటైతే ఉండదు. ఇలాగా చక్కటి పనండి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. చూడండి ఇలాగా
ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా అయితే కొలత చూసుకొని మనకి ఎంత అవసరం ఉన్నాయి కుట్లు అనేది మళ్ళీ అయితే వేసేసుకోవాలి. ఇలాగా కస్టమర్ వచ్చారండి, వాళ్ళతో మాట్లాడాను. చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇలాగా కొలత చూసుకొని కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా నడుము లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు సరిపోతుందండి. మనం తగ్గట్టు ఆది బ్లౌజ్ అంతే కుట్టమన్నారండి, టైట్ కూడా మనం అంతే కుట్లేసిస్తే సరిపోతుంది. వాళ్ళు ఏమైనా లూజ్ పెట్టమంటే ఒక కుట్టు తక్కువ వేయాలి, ఏమన్నా లూజ్ ఉంది టైట్ చేయాలంటే కొంచెం కుట్టు ఎక్కువ వేయాలి అంతే. చూడండి ఇలాగా చూడండి ఆది బ్లౌజ్ అయితే నేను పూర్తిగా చూసేసాను. కొంచెం అంత కుట్లు అయితే పడతాయి కాబట్టి దాన్ని కూడా వేసి కంప్లీట్ చేయాలి. చాలా చక్కటి వర్క్ అయితే. సో కొంతమందికి తొందరగానే అబ్జర్వ్ అవుతుందండి, కొంతమందికి లేట్ అవుతుంది. లేట్ అయిందని చెప్పి మనకి రాదు అన్న ఒక టెన్షన్ అయితే పడొద్దు. ఎందుకంటే నాకు కూడా నాతోటి నేర్చుకునే వాళ్ళు కొంచెం స్పీడ్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేను కూడా కొంచెం లేట్గానే నేర్చుకున్నాను. అంటే పచ్చుడు వస్తుంది, కంగారు పడి మనమే భయపడి ముందుగాలే వెనుక పోవద్దండి, 100% వస్తుంది. చూడండి ఇలాగా కుట్లన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు అన్నీ కూడా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చక్కగా కస్టమర్కు చక్కని ఫిట్టింగ్ అయితే ఇవ్వాలి. ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా అయితే కుట్టడం అయితే కంప్లీట్ చేశాను. సో ఇక పంపకాలు, ఉచ్చులు, కాజాలు అయితే చేయడం రెడీ చేసి ఇవ్వాలి. ఉచ్చులు, కాజాలు, పంపకాలు చేయాలి మనమైతే. ఇప్పుడు కుట్టడం అయితే కంప్లీట్ అయింది. బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందని అయితే మనమైతే ఒకసారి చెక్ చేద్దామండి. సో కస్టమర్ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. మంచి ఫిట్టింగ్ మనం ఇచ్చామనుకో కస్టమర్కి, మనకి మంచి వర్క్ అనేది మంచిగా వస్తూనే ఉంటుంది, చేసుకున్నంత ఉంటుందండి పని దీంట్లో. చూడండి అంతా కూడా ఇలాగా కంప్లీట్ అయితే అయింది. చూడండి ఇది బ్యాక్ సైడ్ నీట్గా వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనం నేర్చుకునేటప్పుడే వాటిని అలవాటుగా మంచిగా కుట్టడం అలవాటు చేసుకుంటే అదే కంటిన్యూ అవుతుందండి. మనం కంగారుగా కుట్టకూడదు, కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ నీట్గా కుట్టైతే ఇవ్వాలి. చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగా కంప్లీట్ అయింది. ఇలాగా చూడండి ఇలా పంపకం అయితే చేసేసుకోవాలి. ఉచ్చులు, కాజాలు పంపకం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.